నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే డిసెంబర్ 13, 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి పంచాంగం ప్రకారము, ఆ గ్రహాల యొక్క ఫలితాలు ప్రభావాలు ఈ 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కర్కాటకంలో, నక్షత్రము పునర్వసు మీద ఉన్నాడు. కుజుడు మిథున రాశిలోను, బుధుడు వక్రంగా ధనస్సు రాశిలోను, గురుడు కూడా వక్రంగా మిథున రాశిలోను, శుక్రుడు తులాలోను, శని భగవానుడు మీనరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ప్రభావాలు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉండడం మూలంగా పాత సమస్యలు సద్దుమణిగే అవకాశంతో పాటు కుటుంబం హాయిగా సంతోషంగా శుభంగా గడిచేటట్టుగా, అంటే కుటుంబం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అయితే బుధుడు వక్రంగా ఉన్నాడు కాబట్టి బుధుడు వక్రంగా ఉన్నంత కాలము ప్రతి రాశిలో ఉండేవారికి ప్రతి మనిషికి కూడా మాటల్లో జాగ్రత్తలు పాటించుకోవాల్సిన స్థితి. ఎంతకాలమైతే బుధుడు వక్రంగా ఉంటాడో అంతకాలము కమ్యూనికేషన్లోను మాటల్లోనూ చాలా జాగ్రత్తలు ప్రతి ఒక్కళ్ళు పాటించుకోవాల్సిందే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్ర స్థితిలో ఉండడం మూలంగా మీ మాటలలో తప్పులు దొర్లే అవకాశము, తప్పులు జరిగే అవకాశం కూడా ఎక్కువ శాతం గోచరిస్తోంది. ఈరోజు సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటించండి. ఇంకా మాట తప్పదు అనుకున్న రంగాలలో పనిచేసిన వాళ్ళు కొంత 1-2 సార్లు ఆలోచించుకుని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. కొత్త ఒప్పందాలు కానీ లేదా కొత్త నిర్ణయాలు కానీ వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబం నుంచి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఏదైనా డాక్యుమెంటేషన్స్ మీద సంతకం పెట్టడం కానీ, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం కానీ, లేదా అంటే ఏదైనా సరే మీ రంగంలో డాక్యుమెంట్స్కి సంబంధించి, పత్రాలకు సంబంధించి, ప్రామిసరీ నోట్లకు సంబంధించి ఏవైనా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని పక్కన ఎవరైనా మీ శ్రేయోభిలాషులను పెట్టుకొని సంతకాలు పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. లేదు అంటే కనుక మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చదివినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 68, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల కొంత ప్రొడక్టివిటీ, అంటే మీరు చేసే పనుల్లో నిదానము ఆలస్యము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఫలితాలు మాత్రము సక్సెస్ఫుల్గా ఎక్స్ట్రాడినరీగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. డబ్బు నిలుస్తుంది, డబ్బు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ శాతం కనబడుతున్నది. కుటుంబ పెద్దల మాటలు వినండి, వారి యొక్క సహాయ సహకారాలు సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అన్ని విధాల ధనలాభాలే ఈరోజు గోచరిస్తున్నాయి. సూచన ఏంటంటే కనుక ఓపికతో ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 73, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రోజు శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి క్రియేటివ్ రంగంలోనూ సినీ చిత్ర నాటక రంగాలలో పనిచేసే వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విదేశీ అవకాశాలు కూడా రావచ్చు, అలాంటి సూచన గోచరిస్తోంది. ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే సూచన ఏంటంటే కనుక అన్నెసెసరీ ట్రావెలింగ్స్, అంటే అనవసరమైన ప్రయాణాలు ఉంటే కనుక వాటిని వాయిదా వేసుకోవడం కానీ లేదా పూర్తిగా మానేయడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. పరిహారంగా గోమాతకు ఆకుపచ్చ కూరగాయలను మీ చేత్తో తినిపించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని రాహు కలయికల వల్ల మైండ్, అంటే బుర్రకి ఎక్కువగా పని చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. ఓవర్ థింకింగ్ ఎక్కువ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబంలో చిన్న ఉద్వేగపూరితమైనటువంటి సమస్యలు వచ్చి రావడము, మాట అనుకోవడము, భార్యాభర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య, అన్నదమ్ముల మధ్య ఇలాగా కోపావేశాలతో కూడినటువంటి రగడ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సంయమనం పాటించుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక విశ్రాంతి తీసుకుంటూ మెడిటేషన్ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది. పరిహారంగా రాహు కేతువులు ఇద్దరికీ పూజ చేయించుకోవడం కానీ, లేదు అంటే కనుక దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అదృష్ట శాతం 67, కలిసి వచ్చే రంగు పర్పుల్ కలరు, కలిసి వచ్చే నెంబరు 9, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు.
పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.